Hi friends, welcome back to my channel. This is Anakapalli Ammai. So today vlog is explain the Andaman jail. ఫస్ట్ అండమాన్ అనగానే మనందరికీ ఏం గుర్తొస్తుంది? అండమాన్ సెల్యులర్ జైల్ కదా. చిన్నప్పటి నుంచి మనం బుక్స్ లో, మూవీస్ లో, వాటిలో వీటిలో అన్నిట్లో చూసాం కదా. అదే ఈ జైల్. వాటి ద్వారా మనకి ఏదో కొంచెం నాలెడ్జ్ తెలుసు. అసలు అండమాన్ జైల్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ అయింది అనేది షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలి అంటే, మన ఇండియాని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించిన సమయంలో మన వాళ్ళు స్వతంత్రం కోసం పోరాడినప్పుడు వాళ్ళని అణిచివేయడానికి మెయిన్లైన్ నుంచి దూరంగా శిక్షించాలనే కాన్సెప్ట్ తో అండమాన్ లో ఈ జైలు కట్టి ఇక్కడికి తీసుకొచ్చి శిక్షించేవారు. ఎక్కడా లేని రూల్స్, ఎక్కడా లేని శిక్షలన్నీ అమలు చేసి ఒక ఖైదీలా వచ్చే మనిషి మళ్ళీ రిటర్న్ వెళ్లేవాడు కాదు, ఇక్కడే చచ్చిపోయేలా చేసేవారు. అందుకే అండమాన్ జైలు ఒకటే ఒకలా ఉంటది, మిగతా వేరే వేరే దేశాల జైల్స్ అన్ని ఒకలా ఉంటాయి. ఎందుకో అంత స్పెషల్ చూద్దాం. సో ఇదే మన మెయిన్ ఎంట్రన్స్ సెల్యులర్ జైల్ లోపలికి వెళ్ళటానికి. సో చూద్దాం రండి ఫ్రెండ్స్, లేట్ చేయకుండా. చూసారు కదా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మ్యూజియంస్ ఉన్నాయి. ఫస్ట్ రైట్ సైడ్ వెళ్ళి చూద్దాం. సో ఈ పార్ట్ లో జైలుకి కావాల్సిన డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. అప్పట్లో ఖైదీల్ని ఎలా శిక్షించేవారు, వాళ్ళకి అలా ఏం చేసేవారు, అలా అప్పట్లో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని కూడా మనకి ఇలా గ్యాలరీ రూపంలో ఇక్కడ పెట్టి చూపించడం జరుగుతుంది. మంచిగా టైం చూసుకొని అన్ని 1 by 1 చూస్తే అర్థమవుతుంది. మేము చూసాం, బట్ వీడియో తీస్తే లార్జ్ వీడియో అయిపోతుంది, అందుకే అలా ఫాస్ట్ గా చూపించేశాను. అండ్ ఇక్కడ చూస్తే మనకి ఆ రోజుల్లో ఖైదీలు యూజ్ చేసిన డ్రెస్సెస్ అండ్ మెడకు పెట్టే నెక్ రింగ్, ఇవి పొలిటికల్ ప్రిజనర్స్ కంట. ఇది వచ్చేసి అఫీషియల్ యూనిఫామ్స్ అంట. ఇదేమో జపనీస్ డిక్లరేషన్ ఫామ్ అండ్ సాలిడర్స్ హెల్మెట్ అంట. ఇది 1942 నుంచి 1945 మధ్యలో జరిగిందంట. ఇవేమో జైల్లో యూజ్ చేసే లాక్ అండ్ కీస్. ఇవన్నీ కూడా జైలుకి సంబంధించిన బుక్స్, ఫార్మ్స్, గ్యాలరీస్ అన్ని కూడా ఇక్కడ పెట్టారు. సో ఇది మన అండమాన్ జైల్ మినియేచర్. ఇలా కనిపిస్తుంది పైనుంచి. మొత్తం 7 స్టార్స్, 1 2 3 4 5 6 7. బయట నుంచి చూస్తే మొత్తం అవుట్ వ్యూ అంతా ఇలా కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం అందులో అంతా చూసాం కదా, అది ఫస్ట్ అంట. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్దాం. సో ఈ పార్ట్ లో అంతా కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్ అండ్ ఫ్రీడమ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఉన్నాయి. అండ్ వాళ్ళ పిక్చర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఆ రెండు చూసేసాం కదా, ఇంకా చూద్దాం రండి. సో ఇది మనకి అసలైన ఎంట్రన్స్ సెల్యులర్ జైలు. ఇది మన స్వతంత్ర జ్యోతి, ఎప్పుడు 24 hours అలా వెలుగుతూనే ఉంటుంది. ఇది మన అమీసియా గారు ఇనాగ్రేట్ చేసింది 28 May 2016లో. మనం ఒకవేళ నైట్ రావాలనుకుంటే లైట్ అండ్ నైట్ షో జరుగుతుంది. ఈ సిట్టింగ్ ఏరియాస్ లో మనం కూర్చుంటాం. అక్కడ మనకి ప్లాట్ఫామ్ మీద నుంచి లైట్స్ అండ్ షో మొత్తం క్లారిటీగా చెప్తారు. సో 1857లో ఈ జైలు నిర్మించాలనుకున్నారు. 1896వ సంవత్సరంలో స్టార్ట్ చేశారు. అలా 1906వ సంవత్సరానికి ఇది పూర్తిగా తయారయ్యింది. ఈ జైలు నిర్మాణం ఎలా ఉంటుంది అనే విషయానికి వస్తే, ఈ భవనం 7 రెక్కల ఆకారంలో ఉంటుంది. ప్రతి రెక్క 3 అంతస్తులను కలిగి ఉంటుంది. దీంట్లో మొత్తం 696 సెల్స్ ఉంటాయి. ఈ జైలుని నిర్మించేందుకు ప్రత్యేకంగా ముదర ఎరుపు రంగు, ఉదా రంగు ఉండే ఇటుకలను బార్మా నుంచి తెప్పించి కట్టారు. వీటన్నిటికీ మధ్యలో ఒక సెంట్రల్ టవర్ ని కట్టారు చూడండి. ఇప్పుడు మనం ఈ లోపలికి వెళ్ళి ఒక్కొక్క సెల్ని వివరంగా రెక్కలు 3 అంతస్తులతో కలిగి ఉంటుంది. ఆ మధ్యలో చూడండి ఒక
వ్యూ అంతా చూపిద్దాం అనుకున్నా, బట్ అవన్నీ క్లోజ్ చేసేసారు, కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయంట. ఇది అప్పట్లో కుకింగ్ ఏరియా, ఇందులో వంటలు అవి చేసేవారంట. చూసారు కదా, ఇది స్టార్టింగ్ లో బ్లాక్ అండ్ వైట్ లో ఇలా ఉండేదంట. ప్రతి రెక్కలో ఉన్న ఈ 3 అంతస్తుల గదుల్ని ఎలా నిర్మించారంటే, చాలా చిన్న గదులతో కేవలం ఒక ఖైదీ మాత్రమే ఒంటరిగా ఉండేలా 3 మీటర్ల ఎత్తులో, 4.5 మీటర్ల పొడవు, 2.7 మీటర్ల వెడల్పుతో ఒకే ఒక వెంట్రులన్నీ ఏర్పాటు చేసి కట్టారు. అంటే అండమాన్ ఓల్డెన్ డేస్లో ఇలా ఉండేదన్నమాట. బ్రిటిషర్స్ రోజ్ ఐలాండ్లో ఉండేవారంట. దీంట్లో ఎస్పెషల్లీ ఏంటంటే, అండమాన్ స్టార్టింగ్లో ఎలా ఉండేది, బ్యూటిఫుల్గా ఉండేది. అప్పట్లో లైఫ్ స్టైల్ ఎలా ఉండేదో దీంట్లో మొత్తం ఆర్ట్ గ్యాలరీలో ఉన్నది. ఇది కూడా విజిట్ చేయండి, బాగుంది. ఇది స్వతంత్రం కోసం కాదు, బిఫోర్ అండమాన్ ఎలా ఉండేదో చూపించారు అంతే. అమ్మ, సో ఇందులో కొంచెం కూల్గా ఉంది, ఏసీ వేశారు. ఎండకి తిరిగి తిరిగి చెమటలు పట్టేసే. పాప చూడండి నాకు ఫొటోస్ అండ్ వీడియోస్ ఎలా తీస్తుందో, క్యూట్గా బుజ్జి పాప భలే తీస్తుందే, నవ్వొస్తుంది నాకు. ఇలా ఇచ్చేవారంట. ఎలా ఇచ్చేవారో చూద్దాం రండి. 2% को जो है डेली फीड एंड पेट्रोल को यानी कि 40 पाउंड ऑयल कंप्लीट करना, यानी कि ऑयल ग्राइंडिंग मशीन है ये। उस जमाने में 30 पाउंड आपको कोकोनट ऑयल और 10 पाउंड आपका मस्टर्ड ऑयल। तो डेली का वर्क डेली कंप्लीट होना, इसको हाथ से घुमाते थे, यानी कि ऐसा घुमाते थे, यानी कि कई लोग बहुत हार्ड हो जाते हैं। तेल बनाना था बड़ा मुश्किल से करते थे। और डेली ये ऑयल में, ये तो मस्टर्ड ऑयल कोकोनट ऑयल में मैडम, उस जमाने में इसको बैल का कोलो बोलते हैं। ये इसको बैल चलाता था ये कोलो को। यहाँ आने के बाद यहाँ करते फ्रीडम फैक्ट्री से काम करवाते थे ये वाली। और जो काम तेल निकालता था उसको पनिशमेंट मिलते थे 40 पाउंड। हाँ, कैदियों का डेली का 40 पाउंड निकालना ही निकालना, नहीं तो आपका पनिशमेंट उनका अलग से देते थे। और यहाँ प्रैक्टिकली दिया हुआ कैसे इन लोग काम करते थे, यानी कि डेली का काम कैसे होते थे। और ये है आपको जो है कोकोनट को ओपन करते थे और इसमें आपको कोले में डाला जाते थे। ये तो ऑयल ग्राइंडिंग ये थे। जब भी इनको लाते मैडम वर्दी नहीं पहनाते, यानी कि ऐसा तौलिया पहन के लेके आते, यानी कि गर्मी लगना है, यानी कि पनिशमेंट का काम कर रहा है ये तो नारियल को छीलेंगे, ये आपने घुमाते रहेंगे। और नारियल को छीलने के बाद क्या करते, वो जो नेरेटिव होता था उसको जो है अलग से भेजा जाता है, यानी कि इसको कूट करके छिलका निकालने पड़ते थे। यानी कि इसको निकालने के लिए आपको ये डंडा रखा हुआ, यानी कि कूटना है, कूट करके सेपरेट करना, करीब आपको 4 kg तक बनाना है। बनाने के बाद आपको यहाँ ला के फंसाते रहेंगे, तो नारियल को रस्सी को ऐसे फंसाते रहेंगे। आपको उस जमाने में ये वाली रोप बनता था, रस्सी बनाने के लिए यूज करवाते थे, यानी कि ये वाली। और देखिए सर, ये गले में पहना हुआ कैदी नंबर थे, यानी कि सेक्शन को जो केस है वो केस का नंबर लिखा जाते हैं, इसमें गले में पहना जाते हैं। कितना साल रहते हैं उतना साल तक इनको गले में रहते थे। किसी को नेम नहीं लिखते थे, ओनली फॉर द सेक्शन नंबर, यानी कि केस का कैदी नंबर, यानी कि इनका नाम से इनको नहीं बुलाते थे, यानी कि कैदी का नंबर से कारा को कॉल करते थे। 103, 104, यानी कि इनका नाम नहीं लेते थे, यानी कि नाम से नहीं पता रहना चाहिए। और ये है आटा चक्की है सर, उस जमाने में हाथ से चलाने वाली पत्थर थे। डेली का 4 kg को गेम पीस करके रोटी बनाने के लिए ये वाली पत्थर यूज हो रहे थे। जब कैदी को फ्रीडम फाइटर को पनिशमेंट देना, तो फ्रीडम फाइटर पनिशमेंट देना, ये भी फ्रीडम फाइटर थे, ये भी फ्रीडम फाइटर था। अच्छा। तो किसी कैदी को मारना पीटना, इसको जमादार बना देते फ्रीडम फाइटर को। ये जमादार का काम है किसी कैदी को पनिशमेंट देना, पुलिस के जैसे। तो इसको पूरा बॉडी को यहाँ से लेकर के, यहाँ से पैर से लेकर के हाथ तक पैक कर लेते हैं। तब सारा कैदी लोग खड़ा होके देखते थे और डॉक्टर भी आ जाता है, यानी कि सही से पनिशमेंट तब तक पूरा नहीं होते थे
तब तक डॉक्टर नहीं बताएंगे, तब तक छोड़ा नहीं जाता था। यानी कि ये मारते थे और मारते हुए कैदी लोग सब देखते थे, डराते थे। नेक्स्ट डे कोई कैदी कंप्लीट नहीं करेंगे, उनको ऐसे पनिशमेंट दिया, जब डॉक्टर बताएंगे तब इनको पनिशमेंट छोड़ देते थे। यानी कि हर एक कैदी को 10 मिनट 15 मिनट तक पनिशमेंट दिया जाता। ये फ्रीडम फाइटर था, ये भी फ्रीडम फाइटर था। और अंडमान में आने के बाद यानी कि सलूला जेल में कैदी लोग सोच रहा था कि इंडिपेंडेंस का बाद तो यहाँ से जाना नहीं, यानी कि पहले तो कैदी लोग यहीं रखते थे। यहाँ से काल मतलब डेथ, यानी कि आने के बाद यही सेटलमेंट होना, यही मरना, काल मतलब डेथ। ये है क्रॉस फिटर, यानी कि इसको फुल डे आफ्टर स्टैंड बाई, यानी कि दिन भर खड़ा होकर काम करना, इनको बैठने नहीं देते थे। यानी कि बीच में राड लग गया था। हाँ। ये राड लगने पर क्या बैठ नहीं पाता था। यानी कि ये 15 डेज तक ऐसे हाथ से जो छोड़ा जाता था काम करते हुए, तब चलना तो इसको चल नहीं पाता था। ये तो चल सकते, ये तो छोड़ के काम करेंगे, काम करने के बाद ऐसे ऐसे पकड़ेंगे, ऐसे ऐसे चलेंगे। ये तो बिल्कुल चलने नहीं देते। सवेरे ला के ये बीच का राड डाल देते, यानी कि 5 बजे तक, 7 बजे लेकर के 5 बजे तक ऐसे ही खड़ा होके काम करना। तो खाना दिया तो खड़ा होके खाना। ये है ये कितने दिन तक खड़े रखते थे? 15 डेज का है। और ये क्रॉस फिटर, ये है आपको 1 मंथ का है। और ये है आपको जो 6 मंथ का चेन फिटर है। ये तो फ्री मूवमेंट है, कैदी चल भी सकते हैं, बैठ भी सकते हैं, ज्यादा चलने नहीं के तो फ्री रहते थे। और जो कैदी रात में कोठरी के अंदर जो आंदोलन कर रहे थे, उस कैदी को ये पनिशमेंट ड्रेस कोठरी के सामने पहना करके और 2 दिन तक उनको कोठरी के सामने बांध देते। ये तो बोरी का ड्रेस है, यानी कि बॉडी में पहनाते। ये तो ड्रेस है, ये तो आपको पनिशमेंट ड्रेस। यहाँ पे सिर्फ फ्रीडम फाइटर्स आते थे यार? ओनली फॉर फ्रीडम फाइटर, ओनली वही लोग थे बस? ओनली लोग आए थे। और देखिए आराम से देखेंगे थोड़ा, हम यहाँ ये सब प्लेस जो मेन आराम से दिखाएंगे। ये है हैंगिंग प्लेस है। तो एट टाइम 3% को थोड़ा सा यहाँ आ जाएंगे। एट टाइम 3% को हैंगिंग करते थे, यानी कि कोई भी कैदी को एक साथ नहीं लाते, 3 को एक साथ करते हैं। एक ऑर्डर हो गया था 2 मंथ तक रख देते हैं, यानी कि काल कोठरी मतलब कंडम सेल, जिसको ला के रख देते हैं। 3 होने के बाद तो इस दिन जो फांसी देना, जिस दिन आपको सेंट्रल टावर में बेल लगेगा तो समझ लेना हैंगिंग डे। तो तीनों को लेकर करके एक प्लेस में, प्लेस फॉर लास्ट विश, यानी कि आखिरी इच्छा पूछने के प्लेस हो रहा था, वहीं सबको नहलाते थे और आखिरी इच्छा पूछता था, यहाँ ले आते थे। यानी कि यहाँ ले आकर के आपको ये प्लेटफार्म में खड़े होने के बाद आपको गले पर रस्सी में डाल करके साइड में एक लेवर है, उसको तारने से पूरा पट्टी ओपन होकर के अंडरग्राउंड में, यानी कि बॉडी डायरेक्ट आपको रोप के साथ नीचे चले जाते थे। रोप तो चेंजेस किया हुआ, और रोप में देखिए रिंग लगा हुआ, आयरन का रिंग लगा हुआ, यानी कि जल्दी मरना करके। अब అంతే, ఇక్కడతో మ్యాక్సిమం జైలు మొత్తం కవర్ చేస్తాం. ఇంక ఇక్కడ ఏమీ లేవు. దయల్రా లైట్ క్యాన్సిల్ చేసి మరి ఇది మొత్తం జైలు వ్యూ. క్యాన్సిల్ చేసి తీసుకెళ్తాను. నువ్వు 5th క్లాస్ మొత్తం చదివేసి ఎన్ని నేర్చుకున్నావురా? ఎలగాడు కోపలేనా? సో చూసారు కదా ఫ్రెండ్స్, మొత్తం ఇలా ఉంటుంది అండమాన్ జైలు అంటే. బాబోయ్, మన దేశం కోసం, మన దేశ స్వతంత్రం కోసం పోరాడిన ఎంతోమంది పోరాడే యోధుల్ని బ్రతికి ఉండగానే ఇక్కడికి తీసుకొచ్చి నానా హింసలు, నానా నరకయాత్రలు చూపించిన ప్లేస్ ఈ అండమాన్ జైలు. దీన్ని జైలు అనడం కన్నా భూమిపైన ఉన్న ఒక నరకగూపంగా చెప్పుకోవచ్చు. స్టోరీ వింటే ఏడుపు వచ్చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో అయితే నా వ్లాగ్ కంప్లీట్ అయింది. ఇంతవరకు నా వీడియోని స్క్రిప్ట్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బాయ్ బాయ్.